కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం గ్రామ పంచాయతీ కమ్మవారి పల్లె గ్రామానికి చెందిన ఎంపీటీసీ మరియు వైసీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వకూరి రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోమవారం తెలుగుదేశం పార్టీ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ యువ నాయకులు ప్రతీష్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రంగసముద్రం ఎంపీటీసీ రమణతో పాటు ఆయన ఆధ్వర్యంలో దాదాపు 600 మందితో చేరి కండువాలు వేసుకున్నారు. ముందుగా అంబేద్కర్ సర్కిల్ నుండి కమ్మవారి పల్లె సిసిఆర్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఎంపీటీసీ రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీ పెద్దలను అనుసరించి పోతానని, పార్టీకి సేవ చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బద్వేల్ టీడీపీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్లు మాట్లాడుతూ ఎంపీటీసీ కల్వకూరి రమణ టీడీపీ పార్టీలోకి చేరి ఆయన ఆధ్వర్యంలో భారీగా పార్టీలో చేర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అవుతారని ప్రజలు అధైర్యపడవద్దని వారన్నారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు మీకు అండగా మేము ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోరుమామిళ్ల మండల అధ్యక్షులు భైరవ ప్రసాద్, బద్వేలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నా నాయుడు, రంగసముద్రం పంచాయతీ మాజీ సర్పంచ్ నడిపి వెంకట సుబ్బయ్య, పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, టీడీపీ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పార్టీలో చేరడం మాకెంతో సంతోషము, మనకెంతో బలము. మిమ్మల్ని అందరినీ పార్టీలో చేరడం అందరినీ హృదయపూర్వకంగా పార్టీని ఆహ్వానిస్తున్నాం. మనమందరము ఇప్పటి నుండి మన పార్టీ కోసం కృషి చేసి గెలుపు దిశగా ప్రయాణింపజేస్తున్న మన పార్టీని గెలిపించాలని, కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నారు. మన రంగాలు మరి ఈ ఊరు మాకెంతో, ఈ పల్లె మా తల్లి లాంటిది. మమ్మల్ని అందరినీ చిన్న మా తల్లిను ఇక్కడే ఉంచుకున్నారు. కాబట్టి ఈ పల్లెకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈరోజు మన ఇంతమంది మన ప్రతి ఆదేశంలో మన పార్టీలో చేర్చినందుకు, మన పార్టీ బలపడినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మనకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ పెద్దగా అంకితం ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన తగ్గదు ముఖ్యంగా జనసేన నాయకులు, జనసైనికులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మన బద్వేల్ నియోజకవర్గం గెలసబోయే ఎమ్మెల్యే అభ్యర్థి, గెలసబోయే ఎమ్మెల్యే ప్రజలందరికీ కూడా ఆ శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా పైన అభిమానంతో, నమ్మకంతో ఇక్కడికి విచ్చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాతో వెన్నంటి ఉండి నాకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటూ నాతో ఎన్ని కష్టాలన్నా పడుతున్నటువంటి సోదరులందరికీ కూడా, నా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చిన్న విషయం, నిన్న ఈ మధ్య 4-5 రోజుల నుంచి కూడా మా మిత్రులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా అభిమానులకు కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి వారికి కానీ చాలా మందికి మేము తెలియజేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా కొందరు చాలా మందిని ఆపడానికి ప్రయత్నం చేశారు. సరే, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక సోల్జర్ గా పనిచేస్తానని చెప్పి, పంచాయతీలో కష్టపడి ఏకతాటి పైన టీడీపీ విజయానికి నా వంతు సహకారం నేను అందిస్తానని చెప్పి, పెద్దలతో కలిసి నేను పనిచేస్తానని చెప్పి అందరితో కలుపుకొని పోయి, అదేవిధంగా పెద్దల సహకారం తీసుకొని, పెద్దల సలహాలు తీసుకొని నేను గౌరవంగా నా గౌరవం నేను కాపాడుకుంటూ పార్టీ కోసం కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాయకుడు, పూర్వంలో చెందిన నాయకుడు
పేర్లు అందరూ చదవలేకపోయినా ముఖ్యంగా మా కుటుంబానికి దగ్గరైన నడిపేట చంద్రబాబు గారికి ఈరోజు పార్టీ ఆహ్వానించిన మేరకు మా కుటుంబం మీద ఉన్న గౌరవానికి మమ్మల్ని మన్నించి యువకుల్లాగా ముందుకు వచ్చిన రమణాకి వాళ్ళతో పాటు చేరిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఆయన వీరారెడ్డి గారి ఆశయాల కోసం విజయమ్మ గారి ఆశీస్సులతో మా అమ్మ విజయమ్మ గారి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదం కోసం మేము ముందుకు వచ్చాం. ఈరోజు పాదయాత్ర చేస్తూ అనేక రైతన్న కష్టాలు, వాళ్ళ నష్టాలు, ప్రజలు పడే కష్ట నష్టాలు, మరియు ఇక్కడ ఉన్న యువకులందరి వారి కష్ట నష్టాలు, నిరుద్యోగ సమస్యలు ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర నాకెంతో బాధ్యత మరియు అనుభవాలు, ఇవన్నీ మంచి చెడు రెండు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ మండలం చూస్తే పెద్ద మండలం, కానీ నిరుద్యోగ సమస్య ఉంటే ఇక్కడ పరిశ్రమ రావాలి. ఆమె దూరంలో తెలుగంగ ప్రాజెక్టు ఉన్న మండలం అందరిలో పిల్లకాలు లేవు, కాలువలు నింపలేదు, మునక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఈ రోడ్డుని చూస్తే ఈ రోడ్డు మనం పాదయాత్ర చెప్పినాక యుద్ధపూర్వంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 4 రోజులు టైం ఇచ్చిండే ధర్నా కూర్చుంటామంటే పరిగెడుతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ చెప్తే కాశీనారాయణ మండలంలో పరిగెడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పంచాయతీ ఈ ఊరికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంది. ఎందుకంటే అమ్మారు పని అంటే ఆ రోజు కానీ ఏ రోజు కానీ. అందుకే ఈ రోజు అందరికీ ఒకటే, తమ్ముడు చెప్పిన పెద్దోళ్ళందరూ ఇక్కడ చెప్పిన, మనందరం కార్యకర్తల్లాగా ఒక సైన్యం లాగా మనందరం ముందుకెళ్ళాలి. బద్వేల్ గెలుస్తుంది. మీ అందరికీ నిలబెట్టుకున్న అభ్యర్థి ఉన్నాడు, బొజ్జా రోషన్న గారు ఉన్నారు. మనం అందరం ఏం చేయాలి? ఖచ్చితంగా మీరందరూ అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకోవడం జరిగింది. అందుకే మీ అందరికి ఒకటే చెప్తున్నా, మేము ఈ కుటుంబం మీ ముందుకు వచ్చాం, సహాయం అడుగుతున్నాం. మీ అందరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అందరికి ఒకటే పిలుపు. ఈ రోజు నుంచి మన దగ్గర ఉన్నారు తమ్ముళ్ళు, యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. యువకుల రక్తం, ఈ యువ రక్తం కలవాలి. మనందరం పెద్దోళ్ళందరినీ గౌరవించాలి. మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. ఒక్కటే మీ అందరికీ దిశానిర్దేశం. ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులకు ఒకటే కోరుతున్నా నేను, ప్రతి కార్యకర్త నాయకుడు ఈ రోజు నుంచి ఖచ్చితంగా మినిమం 10 కుటుంబాలు జాయిన్ చేయాలని నేను కోరుతున్నాను. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు సహాయం కోరండి, ఎవరు కాదనరు. ఇంటి తట్టండి, తలుపు తట్టండి, అందరూ సాయం కోరమని నేను కోరుకుంటున్నాను. సాయం కోరాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి నాయకులు, కార్యకర్తలు అందరూ, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నా, ప్రచారం చేస్తూ సైకిల్ ఓటాడగండి, సాయం అనేది కోరండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, బూతుల వారిగా మెజార్టీ రావడం ఖచ్చితంగా, తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖచ్చితంగా. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఖచ్చితంగా జిల్లాలో ఫస్ట్ ప్లేస్ లో మనం ఉన్నాం. మీ అందరు ముందుకెళ్తారని నేను కోరుతున్నా. ఇక్కడ వచ్చిన అందరికీ మీ అందరికి ఒకటే కోరుకుంటున్నా, మీ అందరు కష్టపడండి. పేరుగా అందరికీ పాదాభివందనాలు, ధన్యవాదాలు. యువకులందరూ